కొడుకులు ఎదుగుతుంటే చూస్తూ సహించగలడా అంటాడు అసూయాగ్రస్తుడు దుర్యోధనుడు. అటువంటి అతన్ని ఒక హీరోయిజం కల్పించారు. అయితే మయసభలో చక్కటి పదగుంభనంతో అలనాడు అన్నగారు విజృంభించిన శైలి మనకు తెలుసు. ఈరోజు మనకు పవిత్ర రాజస్థాన్ వారు కూడా మరి పెద్దపల్లి నుంచి విచ్చేస్తున్నారు. వారు మలయాళీగా ఉండి కూడా దుర్యోధనుడి యొక్క డైలాగ్స్ అన్ని కూడా సంస్కృత పద సమాస భూయిష్టంగా ఉంటాయి. మరి వారు ఎలా అందిస్తారు ఆ నటనం అభినయం మనం వీక్షిద్దాం. దుర్యోధన ఫ్రమ్ రజత పవిత్రన్ పెద్దపల్లి కరీంనగర్. దిగ్గశాంత యశో విరాజితమై నవకండ భూమండల పర్యటమై శాంతవ భయంకరమైన ఈ కుర సామ్రాజ్యమునకు రాజును నేను. అనన్య సామాన్య పరాక్రమ పేతుడు లోకైక వీరాది వీరుడైన ఈ రాధేయుడుండగా అనామకులైన పాండవార్భకులకు ఎంతటి ప్రజా ప్రశంస. ఈ కురు సామ్రాజ్యమునకు వివిధ వేదాంగ వేత్తనై వివిధ రాజనీతిజ్ఞుడనైన నాకంచే పాండవాగ్రజుడు ధర్మకోవిదుడా ద్రుపద రాజ నిర్మిత మత్స్యంత్రమున ఛేదించిన పాత్రుడు ధనుర్విఘ్నేశ్వరుడా కౌరవేశ్వర శేషాన్న బోధుడైన భీమసేనుడు అంత బలవంతుడా పక్కచెక్కిన బకాసురుడి తుద ముట్టించినంత మాత్రమున భీమసేనుడు అంత బలవంతుడా? చండమండిత పాండిత ప్రభాంధులు భుజబల తేజో విరాజితులు అస్త్ర శస్త్ర సందర్భ సందన సంవిధాన ప్రజ్ఞ విజ్ఞాన దురంధరులైన శత సోదరులుండగా అప్రాచ్యతులైన పాండవులకు పట్టాభిషేకమా? మామా శకుని మామ విన్నావా? ఈ ఆహ్వానం కన్నావా? అస్మదీయ పితృదేవలబ్ధరాజ్యాంగ సైతులైన రాజ్యస్యాగమనచ్చుటయ అది మమ్ము వీక్షింపజేయుట తప్ప మరి ఒక్కటి కాదు. ఆహా ఏమి ఏ సభాభవనము! ఈ భవన రచన చాతుర్యమో ఈ సార్వభౌముడిని కించిత్ ఆశ్చర్యపరిచినది. భవనము నడుమున నీటి ఉద్యానవనమా ఎంత రమణీయముగా ఉన్నది. భాస్కర పుష్ప గుచ్చ శ్రవణ రస స్వాగన సంభ్రమాద్భర జుంకార నినాద మేదుర మధుకర ఘన ఘన శంకార నిగంజ భుంజ సుందరం. పాండవులు మమ్మీ సభకు ఆహ్వానించుట, మమ్ము అభినందించుటక అభిశంసించుటక ఏది ఏమైనను కాని ఎంతటి మహాసభను చూసే భాగ్యమైనా కలిగినది. ఎవరు మీరు? మీ గతంబే ఆహా సుందరి, మీ నామధేయమేమి?
ఆహా సాలబంజికన్ మనుష్యాకృతుల వలె భ్రమింపజేయచ్చు. ఎంత అద్భుతంగా ఉన్నవి. ఈ కురు సార్వభౌముడే మోహితుడనైతిని. ఆహా భవనము నడుమన నీటి కొలనులా ఎంత అద్భుతంగా ఉన్నవి. అవురా నేలయే నీరు వలె భ్రమింపజేయచ్చు. ఎంత అద్భుతముగా ఉన్నవి. పాంచాలి పంచభద్రుక ఏమి నీ దురహంకారము? ఈ కురు సార్వభౌముడిని చూసి నీ ఉన్మత్త వికటట్టహాసమ. ఇంతటి పరాభవమునకు ప్రతీకారము తీర్చగలదన్. ఎంతటి పరాభవము జరిగినా ఇంకయు సభ మందు నిలబడుటయ. దుర్యోధన పాత్రధారిగా శ్రీమతి రజిత పవిత్రన్ గారు పెద్దపల్లి కరీంనగర్ నుంచి ఇచ్చేసి చక్కటి అభినయాన్ని, ఆంగికాన్ని, వాచికాన్ని ప్రదర్శించారు. వారికి సభాపక్షంగా ధన్యవాద ప్రసూనాలను సవినయంగా అందిస్తున్నా. మరి ఈరోజు అనేక ఐటమ్స్ అన్ని కూడా ఉన్నాయి. తర్వాత ఒక కోయ డ్యాన్స్ అందిస్తున్నారు. ఝాన్సీ, రమ్య, సిరిచందన, శ్రీవదన, అఖిల, రేణుక, మమత, శ్రీజ, మమత, సంజ, మనోజ. మరి అడవి అందాల గురించి ఓ చక్కటి గీతాన్ని వీరు అందిస్తున్నారు. కోయ నృత్యం. వారిని కూడా ఒకసారి మీ చప్పటతో ఆశీర్వచనం అందించవలసిగా ప్రార్థిస్తూ ఈ గీతాన్ని మనం ఆస్వాదిద్దాం.
ఇప్పుడు మేము మీకు ఇచ్చిన ఇప్పుడు మీ ముందు మేము ప్రదర్శించిన అడవి అందాలను ప్రదర్శించాం. అడవిలో నరక వేయకండి. అడవిలో ఎంతో మంది ప్రజలు పోయే వాళ్ళు అలాంటి వాళ్ళు నివసిస్తున్నారు. వారికి మీరు అన్యాయం చేసినట్టు అవుతుంది. థ్యాంక్ యూ. సిరిచందన సిల్కు చీర కట్టుకొని అనేటువంటి చక్కటి గీతాన్ని అందిస్తోంది. భర్తతో చెప్పకుండా బయటికి వెళ్ళి ప్రకృతిలో మమేకమై చంద్రుడితో తన అందాలను తన గోడును వెళ్ళబోసుకునేటువంటి ఒక గ్రామీణ యువతిగా అందరి సపోర్ట్తో ఈ చిన్నాన్ని మరొకసారి ప్రోత్సహించవచ్చుగా ప్రార్థిస్తున్నా. మరి పల్లెల్లో పండుగల గురించి చక్కటి నృత్యాన్ని అందించేందుకు చిన్నారులు సమాయత్తమైనారు. పల్లెల్లో పండుగలు మరి మనకు అద్భుతమైనటువంటి ఆవిష్కరణ చేయడానికి సమాయత్తమైనారు. వైష్ణవి, తేజ, శైలజ, అర్చన, శ్రీహర్ష, అనూష, సంపత్, లలిత్, ప్రశాంత్ మరియు సంతోష్లు పల్లెల్లో పండుగల గురించి చక్కటి దివ్య నృత్యాన్ని అందిస్తున్నారు. మరి మనోహరమైనటువంటి ఆ జానపద కళా నృత్యాన్ని మనం ఆస్వాదిద్దాం, అవధరిద్దాం, ఆలకిద్దాం. ఆ చిన్నారి కళాకారులను ఆశీర్వదిద్దాం హృదయపూర్ణంగా. మరి పల్లెల్లో పండుగలు